పరిపాలన అనేది చాలా బాగుంది. ఇప్పుడు పేదలకి పని చేసుకునే చిన్న చిన్న పనులు చేసుకుని కూలీనాలు చేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనాలు అందిస్తున్నారు. తర్వాత సరుకుల్లో ఇదివరకు వచ్చేవాడు ఒకటి బియ్యం ఒకటే వచ్చేది, దానికి బియ్యంతో పాటు ఇప్పుడు నూనె అవి కూడా యాడ్ చేశారు, ఇచ్చేశారు. రేషన్ వస్తువులు తిరిగి అవి వస్తున్నాయి. ఇదివరకు కొలతలు తక్కువ వచ్చి గందరగోళంగా ఇది అయ్యేది, ఇప్పుడు దాన్ని మార్చారు. తర్వాత మనకి అన్నీ కూడా పాలనలో ఏ అధికారి ఎలా పని చేయాలి, ఏ అధికారితో ఎలా పని చేయించాలి ఏంటి అనేది మొత్తం కూడా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. తర్వాత దీనికి వచ్చేపాటికి ప్రతి అధికారి కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రతి అధికారి కూడా పనిచేసి ప్రతి అధికారి కూడా ఇదవుతున్నారు. అలాగే జాబుల విషయంలోకి వచ్చేపాటికి ఏ పోస్టులు వదలాలి ఏంటి అనేది ఇచ్చేస్తున్నాం. తర్వాత ఏమో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంస్థలు రాకపోక ఉన్న సంస్థలు బయటికి వెళ్ళిపోయినాయి, అనేక ఇండస్ట్రీలు బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలను తీసుకొచ్చి చేసి ఇంకా ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి యువతకి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నారు బాబు గారు ఉండబట్టి. వచ్చిన తర్వాత ఈ తరుణంలోనే ఈ 3 నెలల్లోనే వచ్చిన 3 నెలల లోపే ఈ వరద రావడం, మళ్ళీ ఈ వరదకి ధీటుగా ఎదుర్కొంటాం చేశారు. కాబట్టి ప్రజలు మొత్తం ఇంకా ఈ రోజున బతికి ఇలా బట్టగడుతున్నారు అంటే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకోబట్టి వాళ్ళు చేసిన మంచి వాళ్ళని ఈరోజు కాపాడింది అని చెప్పి అనుకుంటున్నాం. ఇది చాలా మంచి పరిణామము. ఇప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా వచ్చినప్పుడు నామమాత్రానికి రాసుకొని వెళ్ళారు, చేశారు, అంతేగాని అందించింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ వరద పరిస్థితుల్లో అనేక ఈ స్వతంత్ర సంస్థలు వచ్చి సాయం చేస్తుంటే మన జగన్మోహన్ రెడ్డి గారేమో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ₹1 కోటి ప్రకటించారు. కనీసం ఇప్పుడు దాకా ఇచ్చిన దాఖలాలు కనపడట్లేదు, ఎక్కడా కనపడట్లేదు. ఏదో వరద వచ్చిన ఒక 2వ రోజు 3వ రోజు వచ్చాడు, ఒక 2-3 ప్రాంతాలకు వచ్చాడు, పల్లికిలు ఇచ్చుకొని ఏదో 2 ముక్కలు మాట్లాడాలి కదా అని చెప్పి ఏదో మాట్లాడి వెళ్ళాడు. ఆ మాట్లాడిన దాంట్లో కూడా ఎక్కడ ఒక సానుభూతి చూపించడం కానీ చేయడం ఎక్కడా లేదా, ఎక్కిలి శాస్త్రాలు ఎక్కిలి ఇయ్యే తప్ప వేరే ఏమీ లేదు. ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండబట్టి ఈ రోజున జనాలందరూ కూడా బతికి బట్టకడుతున్నారు.